హలో ఫ్రెండ్స్, పెద్దల మాట సద్దుమూట అంటారు. పెద్దలు ఏం మాట చెప్పినా మన మంచి గురించే, మనం కలకాలం చల్లగా ఉండాలని చెప్తారు కదా. కానీ ఈ సద్దన్న ఇప్పుడు చాలా మంది పిల్లలు తినరు. తెలిస్తే తింటారు. మనమే వాళ్ళకి మంచిగా చేసి పెట్టి చెప్పాలి. పెద్దన్నం ఇలా ఒకసారి చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. రాత్రిపూట మిగిలిన అన్నంని ఇలా మెదుపుకొని దాంట్లో కాచిన గోరువెచ్చని పాలను పోసుకోండి. అన్నం ఎందుకు మెదుపుకున్నానంటే పెరుగు పులుపు తగిలి అన్నం గట్టిపడుద్ది. పిల్లలు తినేటప్పుడు నోట్లో మెతుకులు గట్టిగా ఉంటాయి. ఈ పిల్లలు ఇబ్బంది పడతారు. కొంతమందికి నచ్చవు అవి. పిల్లలను దృష్టిలో పెట్టుకుని అన్నం కొంచెం మెదిపా, లేదంటే పాలు మామూలుగా పోసుకోవచ్చు అన్నంలో. ఇలా పాలు పోసుకున్నాక కొంచెం పెరుగు తోడు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. చూడండి, పొద్దున్నసరికి ఇలా ఉంటుంది. పాలు అన్నంలో మునిగినట్టు వేస్తే ఇలా పెరుగు ముద్దలా వస్తుంది. దీంట్లో కొంచెం నీరు పోసుకొని ఉప్పు వేసి కలుపుకొని దీంతో ఉల్లిపాయ అయినా పచ్చిమిరపకాయ అయినా పచ్చడి అయినా తింటే భలే ఉంటది. అన్నంలో పాలు పోసి తోడు వేసాం కనుక ఎక్కువ పులుపు ఉండదు. పిల్లల కోసం ఇంకా బాగా చేయాలనుకుంటే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసి వేసుకోండి. కొన్ని ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కోసుకొని వేసుకోండి. మీకు నచ్చితే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని అంతా కలుపుకోండి. దద్దోజనంలాగే దీన్ని పోపు వేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో దోశలు, ఇడ్లీలు, పూరీలు కన్నా ఇది చాలా బెటరు. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టి ఆనందించండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.